బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఉన్న అక్రమ లేఅవుట్లు, ప్లాట్లు, స్థలాలు క్రమబద్దీకరణపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31లోగా 2020 లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ కింద క్రమబద్దీకరణ చేసేందుకు సర్కార్ రెడీ అయింది. ఇందులో భాగంగా దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు మినహా ఇతర లేఅవుట్లను క్రమబద్దీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణలో 20 లక్షల మంది పేద మధ్యతరగతి ప్రజలకు మేలు జరగనుంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ కోసం అప్లై చేసినటువంటి దరఖాస్తుదారులందరికీ సంబంధించినటువంటి పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఆయా శాఖలకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం నుంచి కూడా కంటిన్యూగా రివ్యూస్ చేస్తూ ఉన్నారు. ఈ రివ్యూస్లో భాగంగా నిన్నంతా కూడా ధరణి పైన రివ్యూ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ వాణిజ్య పనులతో పాటుగా మిగతా గనుల శాఖ, అదేవిధంగా రిజిస్ట్రేషన్లు, ఇతరత్ర అంశాలపై కూడా ప్రధానంగా చర్చ చేస్తూ ఉన్నారు. పర్టికులర్గా 2020 సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా పెండింగ్లో ఉంచకుండా క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల దాదాపు 20 లక్షల మందికి లబ్ధి చేకూరేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా వక్ఫ్ భూములు, అదేవిధంగా అసైన్డ్ భూములు, దాంతోపాటుగా భూదాన్ భూములు, ఈ 3 భూములకు సంబంధించినటువంటి అంశంలో గతంలో 2020 సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసుకోవాలని చెప్పేసి అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం సూచించింది. ఎందుకంటే జీపీ లేఅవుట్స్ అన్ని కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్స్ కిందనే వీటన్నిటిని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని లేఅవుట్లు చేసేటువంటి అంశానికి చాలా చోట్ల తెరలేపినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జీపీ లేఅవుట్స్ నుంచి వచ్చినటువంటి వాటికి కూడా ఎల్ఆర్ఎస్ కంపల్సరీ చేయాలనేటువంటి నిబంధనను అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి అనుగుణంగా సంబంధిత క్యాండిడేట్ నుంచి సగటున ఒక్కొక్కరి నుంచి 1000 రూపాయల చొప్పున ఛార్జ్ చేసింది. ఛార్జ్ చేసినటువంటి సందర్భంలో చాలా చోట్ల దాదాపు 21 లక్షలకు పైగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ కోసం అప్పట్లో అప్లై చేసుకుంటే అందులో 5 లక్షలకు పైగా వివిధ కారణాల దృష్ట్యా భూదాల భూములు, వక్ఫ్ భూములు, అదేవిధంగా దేవాదాయ భూములకు సంబంధించినటువంటి ల్యాండ్లను సైతము జీపీ లేఅవుట్స్ కింద కన్సిడర్ చేసి వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కొంతమంది కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా 2020 నుంచి కంప్లీట్గా ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా పెండింగ్ దరఖాస్తులన్నీ కూడా అలాగే మిగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే దాదాపు 30,000 ఎకరాల్లో భూదాన భూములు ఉన్నట్లుగా కూడా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు గతంలోనే హైకోర్టుకు వెళ్లారు, సుప్రీంకోర్టుకు వెళ్లారు. సంబంధిత అధికారులు దీనిపైన చొరవ తీసుకోవాలి, దృష్టి సారించాలి. వేల ఎకరాల్లో భూదాన భూములు అన్ని కూడా అన్యక్రాంతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా గతంలో పలుమార్లు కోర్టును ఆశ్రయించిన అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి సారించలేదు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేసుకోవడానికి అప్లై చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్క్రూటినీ చేసి ల్యాండ్ అన్ని కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉన్న తర్వాతనే ఈ ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులు అన్నిటి కూడా క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి అనుగుణంగా ఈ వారంలో అంతా కూడా దీనికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా కంప్లీట్ చేసి 21 లక్షల మందికి పైగా అప్లై చేసినటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్లో దాదాపు వెంటనే దాదాపు 18 లక్షల మందికి పైగా దీనికి ద్వారా ఈ ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్కి సంబంధించినటువంటి విషయంలో క్లియరెన్స్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మిగతా 5 లక్షల మందికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని స్క్రూటినీ చేయాల్సి ఉంటుంది. ఈ 5 లక్షల మందిలో చాలా మంది భూదాన భూములను, అసైన్డ్ భూములను, అదేవిధంగా దేవాదాయ భూములను జీపీ లేఅవుట్కు కన్వర్ట్ చేసి విక్రయించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రస్తుత నిర్ణయం వల్ల ఒక 18 లక్షల మందికి ఉపశమనం కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మిగతా 5 లక్షల మందికి సంబంధించినటువంటి విషయంలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.